ఏపీలో 10వ తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ వరకు 10th క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. అయితే విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 28,000 మంది స్టూడెంట్స్ పరీక్షలు రాస్తున్నారు. ఎగ్జామ్ సెంటర్లకు 30 నిమిషాల ముందుగానే విద్యార్థులు చేరుకుంటున్నారు. 10వ తరగతి పరీక్షలపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. వచ్చే విద్యార్థులు కావచ్చు, వాళ్ళకి ఆర్టీసీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఫ్రీ బస్సుని ఏర్పాటు చేసింది. అయితే వాళ్ళకి ఏదైతే హాల్ టికెట్ ఉంటుందో హాల్ టికెట్ ఆధారంగానే ఇక్కడికి ఫ్రీ బస్సు సౌకర్యం కూడా కల్పించినట్టు విద్యాశాఖ అధికారులు అయితే చెప్పడం ఉంది. రెగ్యులర్ విద్యార్థులు 27,000 మందిగా ఇప్పటికే విద్యాశాఖ చెప్పడం జరిగింది. మరోపక్క 634 మంది వీరితో పాటు ఓపెన్ స్కూల్కి చెందిన 1019 మంది విద్యార్థులు కూడా పరీక్షలు హాజరు కానున్నారు. పరీక్షలు ఈరోజు ఉదయం 9:30 గంటల నుండి 12:30 గంటల వరకు ఈ ఓపెన్ స్కూల్ పరీక్షలు అయితే జరగనున్నాయి. మొత్తం మీద 12:45 వరకు నిర్వహించిన ఈ పరీక్షా కేంద్రాలు గట్టి బందోబస్తునే ఏర్పాటు చేసినారని చెప్పుకోవచ్చు. మరోపక్క మొత్తం పరీక్షా కేంద్రాలు 164, ఏ కేటగిరీకి సెంటర్కి సంబంధించి 89, అదేవిధంగా బి కేటగిరీ సంబంధించి సెంటర్లు 55, మరోపక్క సి కేటగిరీ సెంటర్లు 20 ఏర్పాటు చేశారు. మొత్తం 164 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, అదేవిధంగా 164 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, 20 మంది సి సెంటర్ కస్టోడియస్ కూడా 1574 మంది ఇన్విజిలేటర్లు కూడా నియమించినట్లు కూడా ఇప్పటికే ఉన్నత విద్యాధికారులు చెప్పడం జరిగింది. మరోపక్క 10 మంది ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులను నియమించినట్టు కూడా విద్యాశాఖ అధికారులు చెప్పడం జరిగింది. మరోపక్క 30 మంది సెస్టింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. రోజుకు 40 కేంద్రాల్లో పరీక్షణ చేపట్టేటట్టు కూడా విద్యుత్ సమస్యలు రాకుండా ఉండేందుకు విద్యుత్ శాఖ అధికారులతో కూడా సమన్వయం చేసుకొని ప్రతి కేంద్రంలోనూ తాగునీరు, ఫర్నిచర్, విద్యా సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు డిఎంహెచ్ఓ ఆదేశాలు మేరకు ప్రతి సెంటర్లో ఏఎన్ఎంలు కూడా ఏర్పాటు చేశారు. అయితే మొత్తం మీద ఏదైతే 10వ తరగతి పరీక్షల నేపథ్యంలోనే అంటే ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు ఇప్పటికే ఉన్నత విద్యాశాఖ అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు అయితే చేపట్టారని చెప్పుకోవచ్చు.